ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్నవెంకన్న ఆలయంలో ఈ నెల 30న ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. సర్వదర్శనం 100 రూపాయలు, 200 రూపాయలు, 500 రూపాయల టికెట్లకు ప్రత్యేక క్యూ లైన్లతో పాటు ఇరుముడులు సమర్పించే గోవింద స్వాములకు, గ్రామస్తులకు మరో ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. ఉత్తర ద్వార దర్శనం కోసం టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. అదేవిధంగా అనివేటి మండపంలో ఉచిత ప్రసాద పంపిణీకి ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ ప్రాంగణాలు, అనివేటి మండపం, ఘాట్ రోడ్ల పక్కన గల డివైడర్లకు రంగులు వేస్తూ ఆలయ రాజగోపాలకు విద్యుత్ దీపకరణ పనులు చేస్తున్నారు. అలాగే ముక్కోటి ముందు రోజు 29న సుమారు 6 కిలోమీటర్ల దూరం స్వామివారి గిరి ప్రదక్షిణ జరగనుంది. అందుకోసం గిరి ప్రదక్షిణ మార్గాన్ని సిద్ధం చేస్తున్నారు. ముక్కోటి రోజు ఉదయం 5 గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనానికి భక్తులకు అనుమతినిస్తామని ఆలయ ఈవో సత్యనారాయణమూర్తి తెలిపారు. వెంకటేశ్వర స్వామి దేవస్థానం ద్వారకా తిరుమల ఏలూరు జిల్లా నందు తేదీ 29/12/23 సోమవారం నాడు మధ్యాహ్నం 3:30 శ్రీ స్వామివారి తాలూకా పాదుకా మండపం నుంచి సుమారు 5,000 మంది భక్తులతో గిరి ప్రదక్షిణ 6 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది. ఈ గిరి ప్రదక్షిణ సందర్భంగా ఉన్న రోడ్డునేమోని ఇప్పటికే బాగు చేయించడం జరిగింది. అక్కడ సుమారు 10 స్టాల్స్ వరకు ఏర్పాటు చేయడం, భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గడ్డిని వేయడం జరిగింది. అలాగే వచ్చే భక్తులకు బిస్కెట్లు, టీ, పాలు, అలాగే పళ్ళు ఇలాంటివి పులిహోర ఉచిత రీతిన ఇవ్వడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భక్తులకి కాలినడకన జరిగే సమయంలోని ఏమైనా ఇబ్బందులు రాకుండా మెడికల్ క్యాంపులు కూడా మార్గ మధ్యంలోనే ఏర్పాటు చేయడం ఉంది. ఈ గిరి ప్రదక్షిణలోని మనకి గోవింద స్వాములు, అలాగే స్వామివారి తాలూకు ప్రచారతం, దేవస్థానం తాలూకు వేద పండితులు, అలాగే కోలాటాలు, అలాగే విచిత్ర వేషధారణలు కూడా ఉంటాయి. కావున ఈ గిరి ప్రదక్షిణలోను అత్యధికంగా భక్తులు పాల్గొని శ్రీ స్వామివారి తాలూకా కృపకు బాధ్యులు కావాల్సి ముందుగా అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నామండి. అలాగే రాత్రి 7 గంటలకి స్వామివారి తాలూకా కైంకర్యాలన్నీ అయిన తర్వాత స్వామివారి తాలూకా నిజస్వరూప దర్శనం ఉంటుంది. దానికి కూడా మేము క్యూ లైన్స్ అవి కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కావున భక్తులందరూ వచ్చి శ్రీ స్వామివారిని నిజరూప దర్శనాన్ని వీక్షించవలసిందిగా భక్త మహాశైలందరికీ కూడా ఈ మూలకంగా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. 30వ తారీఖున ముక్కోటి ఏకాదశి కార్యక్రమం జరుగుతుంది. ఇది చాలా అత్యంత అలాగే గోవింద స్వామి దీక్షలు తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఇరుముడి సమర్పించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే హోమగుండాన్ని మన ప్రసాద విక్రయశాల దగ్గర ఏర్పాటు చేయడం అయింది. కావున గోవింద స్వాములు అందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించవలసిందిగా మేము కోరుకుంటున్నాము. గతంలోని 30,600 మంది వచ్చారు, స్వామివారి దర్శనానికి వచ్చారు గత ముక్కోటి ఏకాదశి నాడు. ఈ సంఖ్యను ఇంకా గణనీయంగా పెరగాలని మేము కోరుకుంటున్నాము. అలాగే వచ్చి స్వామివారిని ముక్కోటి ఏకాదశి దర్శించుకొని స్వామివారి తాలూకా కృపకు పాత్రలు కావాల్సిందిగా 50 మంది భక్త జనానికి కూడా వినయపూర్వకంగా కోరుకుంటున్నాము.